పూజ చేయడం అయితే మార్నింగ్ కుదరకపోతే ఖచ్చితంగా ఈవినింగ్ అయితే కంపల్సరీ చేస్తానండి. ఈరోజు మార్నింగ్ అంటే శుక్రవారము చేద్దాం అనుకున్నాను, కానీ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్కి రెడీ అవ్వడము వచ్చినది కొంచెం విసిగించడం వల్ల మార్నింగ్ కుదరలేదు. ఇంకా 11 దాటిపోతే చేయనన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఆరవ్వంగానే దీపం పెట్టేశాను. ఇక్కడ పూలు ఇంకా మంచిగా దొరకట్లేదు కాబట్టి అలంకరణ ఇది చేయలేకపోతున్నాను. కానీ మాదందులో చిన్న దేవుని గుడి అయింది కదా, కొంచెం పెద్దగా ఉంటే మా అత్తగారింట్లో లాగా బాగా చేసుకోవచ్చు. కూర్చొని ప్రశాంతంగా కొద్దిసేపు విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, కొన్ని అష్టోత్తర శతనామాలు చదువుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మనిషికి. కొంచెం స్ట్రెస్ అయినా మనసు బాధగా ఉన్నా కూడా అలాంటివి ఏదో ఒకటి చేస్తుంటాను అనమాట. ఈరోజు కొంచెం బాగాలేదు, మా అమ్మ వెళ్ళిపోయింది కదా ఉండి అందుకోసం కొంచెం ఎలానో ఉంది మనసంతా భారంగా. ఇంకా ఫుడ్ అయితే మా వారు ఖచ్చితంగా దోశలు అడుగుతారని నాకు అర్థమైంది. కలిపి పెట్టుకున్నాను పిండి. ఇంకా ఒక ఎగ్ దోశ, 2 నార్మల్ దోశలు తిన్నాడు. కర్రీ ఏం లేదంటే శనగపిండి కూర చేయి తొందరగా అవుతుంది కదా అంటే బాగా కుదిరిందంట. ఒక దోశ ఎక్స్ట్రా తిన్నారు పాపం. ఇంకంతే. గుడ్ నైట్.